ఇక రెండవది ఏం చెప్తున్నాడు ఇక్కడ? మన్ను లేని రాతి నేల. మన్ను ఉంది కానీ ఆ మన్ను లోపలికి లేదు. ఎంతవరకు ఉంది? కొద్ది మట్టుకుంది. లోపల మాత్రం ఎలా ఉంది? రాతి నేల ఉంది. రాతి నేల పడినప్పుడు ఏమైంది? అది మొలిచేయా అంటే మొలిచేయట, మొలిచేయ అంటే మొలిచేయి. కానీ ఏం జరగలేదు అని అంటే వేరు తన్నలేదు. చివరికి ఏమైపోయింది? వేరు లేకపోతే, వేరు ఎందుకు లేదంటే ఇక్కడ అన్నాడు చెమ్మలేదు గనక అని లూకా గారు రాశారు. చెమ్మలేదంటే అర్థం ఏంటి? నీటి తడి ఉంటే ఏం జరుగుతుంది? ఆ వేరు వెతుకుతూ వెళ్తుంది. నీటి తడి ఉంటే ఏం చేస్తుంది? అన్ని మార్లు వేరు లోపలికి వెళ్తాయా? పక్కకు కూడా వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? నీటి తడిని, చెమ్మను బట్టి ఆ విత్తనం ఏం చేస్తుంది? తన వేరు మొక్కగా మారుతున్నప్పుడు ఆ వేరుని నడిపిస్తుంది. అలా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏం లేదట, నీటి తడి లేదు. మొత్తానికి వాక్యం వినట వాళ్ళు ఏం చేశారో తెలుసా? సంతోషించిరి అని కూడా ఉంది. వాక్యం విన్నారు, సంతోషించారంటే వాళ్ళకి అర్థమైందని అర్థం. వాక్యం అనేది వాళ్ళకి అర్థమైంది. కానీ అర్థమైన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఒక చిన్న సమస్య, శోధన వాళ్ళ జీవితంలోనికి రాగానే ఏమైపోయారు? వాళ్ళు తొలగిపోయారు, తట్టుకోలేకపోయారు. చూడండి ఒకసారి, చిన్న మొక్క మీరు చూడండి, ఎంత చిన్న మొక్క అది. మనము ఒక గంట ఎండలో నిలబడలేము, కానీ ఆ మొక్క ఎక్కడ ఉంటుంది? అది ఎండలోనే ఉంటుంది. అంత చిన్న మొక్కకి ఎంత బలమో చూడండి. మనం ఎండలో నిలబడలేము, కానీ రోజుల తరబడి ఆ చిన్న మొలక నుండి ఎంత గట్టి ప్రయత్నం దానికి ఉందో చూడండి, ఎంత బలం ఉందో చూడండి. కారణం ఏంటి తెలుసా? తనకున్నటువంటి నీటి తడి. పైకి లేదు కానీ లోపల ఏముంది? తడి ఉంది. లోపల పైకి కనిపించేది కాదు తడి, లోపల అంతర్భాగంలో తనకున్న తడి పైనున్నటువంటి సూర్య వేడిని తట్టుకునేలా చేస్తుంది. తట్టుకోలేకపోతున్నారు. శ్రమలు శోధనలు రాగానే ఏమైపోతున్నారు? చాలామంది వెనుదిరిగిపోవడం. ఎందుకు వెనుదిరిగారు వీళ్ళు? ఎందుకు వెనుదిరిగారంటే ఎవరు చెప్పలేదు కదా ఈ విధంగా. ప్రభు దగ్గరికి రండి, అంతా మేలే జరుగుద్ది, అన్నీ మంచి జరుగుతాయి, అన్ని లాభాలు దొరుకుతాయని చెప్తున్నారే కానీ కష్టాలు వస్తాయని ఎవరని చెప్పారా? ఎవరైనా నేర్పించారా? ఎవరు నేర్పలేదు. బడికి వెళ్తే బాగుపడతారని చెప్తారు కానీ కష్టపడండి ఎవరు చెప్తారు? ప్రత్యేకంగా చెప్పాలా? ఏమంటాం మనం? పైకి బడికి వెళ్తే బాగుపడతారా అంటాం. మరి బడికి వెళ్ళినాడు చూడు మంచిగా ఆడు సిగరెట్ తాగుతున్నాడు, బయటికి వెళ్ళినాడు చూడు మంచిగా మందు కొడుతున్నాడు, బయటికి వెళ్ళినాడు మంచిగా దర్జాగా బైకుల మీద తిరుగుతున్నాడు, హాయిగా రోడ్ల మీద తిరుగుతున్నాడు, నీ కూడా అట్ట అవుతా అంటే అది మంచి కాదని వాడికి తెలియదు. బాగుపడటం అంటే అది కాదు. బాగుపడాలంటే ఒక సమయం వస్తుంది, ఆ సమయం వరకు ఏం చేయాలి? కష్టపడాలి. బడిలోకి వెళ్తే ఏముంటుంది? కష్టమే ఉంటుంది. నేర్చుకోవాలి, సాధన చేయాలి, ఫలితాన్ని పెంచుకుంటూ పోవాలి. ఒక రోజుకి అది నీకు ప్రయోజనం అవుతుంది. కానీ ఇప్పుడు అదే ఆనందాన్ని అప్పుడు ఎంజాయ్ చేయడమే కదని ఇప్పుడు చూసామనుకుని ఎట్లుంటుంది? ఇప్పుడు కష్టపడితే తర్వాత ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటాం. ఇప్పుడు ఆనందపడితే జీవితాంతం కష్టపడి, నీకు ఇష్టం లేకపోయినా ఏమవలసి వస్తుంది? కుటుంబం కోసం ఏం చేయాలి? కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు కష్టపడు, తర్వాత ఆనందించవచ్చు. ఈ కష్టాన్ని అనుభవించు, ఈ శోధన అనుభవించు, ఆ తర్వాత నువ్వు సుఖముగా బ్రతకొచ్చు. కానీ ఇక్కడే చాలామందికి ఇక్కడే సుఖం కావాలనుకుంటే, దేవుని దగ్గర ఇక్కడే నాకు ఆనందం కావాలనుకుని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిలిస్తే ఎవరు వస్తారు చెప్పండి? అలాంటి వాళ్ళు వస్తారా? కష్టాలు ఉంటే వస్తారా? ఎవరు వస్తారు? కష్టాలు ఉంటాయమ్మంటే వస్తారా? శ్రమలు ఉంటాయంటే వస్తారా? బాధలు ఉంటాయంటే వస్తారా? బాధలు పోకపోయినా రావాలంటే వస్తారా? తీసేయకపోయినా రావాల్సిందంటే వస్తారా? నీ కోసం నువ్వు రావాలి, ఆత్మ కోసం రావాలంటే అర్థమవుతుందా? అంత దాకెందుకులే, ఇది చాలే నాకంటే, అక్కడ దాకెందుకు నాకు, ఆడదాకా పోయిన వాళ్ళు చూద్దాం, పరలోకం పోయిన వాళ్ళు చూద్దాం. కానీ ప్రస్తుతానికైతే నాకేం పోవాలి? నా సమస్యలు పోవాలి. మళ్ళీ సమస్య రాదా? సమస్య వెంబడి సమస్య
వస్తూనే ఉంటుంది. కష్టం వెంబడి సుఖము, సుఖం వెంబడి కష్టము వస్తుంటుంది. ఏది కూడా శాశ్వతం కాదు. కష్టము శాశ్వతం కాదు. ఒక మాట చెప్పాలంటే కష్టం ఎరిగిన వాడికి ఏం తెలుస్తుంది? సుఖము యొక్క విలువ కూడా. విశ్రాంతి ఎవరికి? సుఖపడ్డోడుక. సుఖపడ్డోని విశ్రాంతి తీసుకోమంటే ఎట్లుంటుంది? ఒళ్ళొప్పులు వస్తాయి. అవును, పొందలేడు ఎక్కడ. కష్టపడ్డోని చూడండి, రోడ్డు మీద పడుకున్నా కానీ పనుకుంటాడు. వాడికి స్థలం అవసరం లేదు, లేదంటే వానికి సౌకర్యం కూడా అవసరం లేదు. కష్టపడిన వారికి. సుఖపడ్డ వాడికి అన్నీ ఉన్నా కానీ అవి తీసుకున్న సమయంతో వృధా చేశాడు కాబట్టి ఆ విశ్రాంతి కూడా ఎలా కనబడుతుంది? వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే, నువ్వు అభ్యసిస్తున్నది దేవుని యొక్క జ్ఞానాన్ని, నీతిని అనుసరిస్తున్నావు. నీతిని అనుసరించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక ఉద్యోగి ఉన్నాడు, తన చుట్టూ అవినీతి పరులు ఉన్నారు, తనొక్కడే నీతిగా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. మనం ఒక్కరం భక్తి చేయాలనుకుంటున్నాం. భక్తి అంటే మనల్ని మనం కాపాడుకుంటూ ఈ లోక పాపాన్ని మనకు అంటకుండా చూసుకోవడం. అలా అంటకుండా చూసుకోవాలనుకుంటే మన కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారా? మనం పనిచేసే దగ్గర మరి వీళ్ళందరినీ దాటుకొని రావాలంటే ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. కొన్ని మనంతర మనం చేసుకునే ఉన్నాయి. కానీ దేవుని వాక్యము నిమిత్తం అని స్పష్టం చేశాడు అక్కడ. దేని నిమిత్తం అట కష్టాలు? దేవుని వాక్యము నిమిత్తము శ్రమైనా హింసైనా కలగగానే ఏమవుతారు? అభ్యంతరపడి ఏమవుతారు? వెనుకతారు. కింద అంటున్నాడు చూడండి, వాక్యం వింటారు, సంతోషిస్తారు, అంగీకరిస్తారు. బాగుంది అంటే ఏడు అర్థం అంటే అంత అనుకూలంగా ఉంది, సాగుతుంది, సజావుగా సాగుతుంది క్రైస్తవులు మన నడక. అలాంటి సందర్భంలో కొంతకాలము నిలుస్తారు, బాగానే ఉంటారు. కొంతకాలం అని ఎందుకు నిలిచారంటే ఇక్కడ స్టార్ట్ అయింది. వాక్యము నిమిత్తము శ్రమైన హింసైన కలగగానే. ఇప్పుడు శ్రమ హింస, నీ భర్త నీకు హింస కావచ్చు, నీ భార్య నీకు హింస కావచ్చు, ఏదైనా కావచ్చు. వాక్యం నిమిత్తం కనుక నీకు శ్రమ అనేది వస్తే ఏం జరుగుతుంది? నేను రాలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అనుకొని మనం ఆగిపోతున్నాడు. కొంతకాలము అనుకూలత వచ్చి తర్వాత ఆగిపోయినట్టే కదా, అంతే కదా. కొంతకాలం వచ్చి అనుకూలత వచ్చింది, బాగుంది. అనుకూలత లేనప్పుడు ఏమైపోయింది? అంతే కదా. ఇప్పుడు నువ్వు దున్నుతావు, దున్నిన తర్వాత అనుకూలత ఎంతవరకు ఉంటుంది? ఆ మొక్క కొద్దిగా వెదగడానికి మాత్రం ఇవ్వబడుతుంది. తర్వాత కూడా తర్వాత పోరాటం ఎవరిది? అర్థమైందా? అంటే అది ఎంత లోపలికి వేరు తన్నగలదు అంతవరకు తవ్వుతారా మీరు? ఒక 10 మీటర్లు ఎంత తవ్వుతారు? దాని పోరాటం చేసే శక్తిని నాటబడటానికి, తట్టుకోవడానికి దానికి ఎంత సామర్థ్యం అవసరమో అంత మట్టుకు మీరేం చేస్తారు? సహాయం చేస్తారు. తర్వాత ఎవరు కష్టపడాలి? అదే కష్టపడాలి. అదే లోపలికి ఏం చేస్తుంది? బలంగా నాటుకోవాలి. అవునా కదా, నాటుకోవాలి. నువ్వు ఇంకా మీరు చూస్తే ఆ పైన మీరేం చేస్తారంటే ముందు దున్నుతారు. దున్నిన తర్వాత మళ్ళీ కప్పబడుతున్న కొద్దీ, రోజులు అవుతున్న కొద్దీ ఏమవుతుంది? అది మళ్ళీ గట్టిపడుద్దా లేదా? అంటే అది ఎదగటానికి అనుకూలతను మీరు ఇచ్చారు ముందు, తర్వాత దాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చారు. తర్వాత ఏం జరగాలది? ప్రతి శ్రమను, ఇబ్బందిని తట్టుకొని ఏమవుతుంది? నిలబడుతుంది. అంతే కదా. ఆ చెట్టు ఏమైపోద్ది? నిలబడిపోద్ది. ఆ తర్వాత ప్రయత్నం ఎవరిది? మనదే. ఏం జరిగినా నేను నిలబడతాను, అభ్యంతరాలు ఎన్నొచ్చినా నేను నిలబడతాను, ఆటంకాలు ఎన్నొచ్చినా నేను నిలబడతాను. నీ కొంత మటుకు సపోర్ట్ మాత్రమే ఇస్తారు. నీ ప్రయత్నం కూడా ఉండాలి కదా. మరి ఆ ప్రయత్న ఫలమే ఇక్కడ లోపం. ఆ రాతి నేల కొంతకాలం బాగానే ఉంది, తర్వాత రాతి నేల వచ్చేసరికి ఏం జరిగింది అక్కడ? నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నేను రాలేను, నేను ఉండలేను అని చిన్న చిన్నగా సంఘానికి దూరం అవటం, ఆత్మీయతకు దూరం అవటం, సహవాసానికి దూరం అవటం, క్రమంగా దేవుళ్ళ నుంచి
తొలగిపోతాడు. అర్థమవుతుంటుంది, స్టెప్ బై స్టెప్ తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎదురు కూర్చుంటే ఒక విజన్ ఉంటుంది, చిన్న చిన్నగా విజన్ మారుతుంది. వెనక్కి వెళ్ళిపోతున్నాం అంటే అటు నుంచి అడ్డే పారారని అర్థం. ఎటు రావాలి? రోజు రోజుకి ముందుకు రావాలి, ముందు సీట్లో కూర్చున్నట్టు ఉండాలి. ముందు వరుసలోనికి వచ్చేయాలంటే ముందు వరుసను కోరుకోవాలి. ఏం కోరుకోవాలి మనం? ముందు వరుస రావాలంటే నేను 9:30కే రావాలని ఆలోచన రావాలి. కానీ ఏ వరుస అయితే ఏముందిలే అని, కానీ ఏ క్రమం అయితే ఏముంది అనుకొని వచ్చామనుకోండి, మళ్ళీ ఏం ఉండదు, ఎదుగుదల అనేది ఉండదు, ఆసక్తి అనేది లేదని అర్థం అనమాట. అది మనల్ని చూపిస్తుంది మనకెంత ఆసక్తి కలిగిన వారంగా ఉన్నామనేది మనకు నేర్పిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ వాక్యం విన్నారు, అంగీకరించారు, కొంతకాలం బాగుంది, సజావుగా ఉంది. అప్పుడే ఆడపిల్లల్లో అయితే క్రైస్తవులు అబ్బాయిల దొరక్క రకరకాల సమస్యలు వచ్చేస్తాయి. అవునా? ఉద్యోగ సమస్యలు, ఏదో ఒక సమస్య దేనికి దూరం చేస్తుంది? వాళ్ళని దేవునికి దూరం చేస్తుంది. దూరం చేశారు అంటే ఎవరు చేయలేదు, మనమే దానికి అవకాశం ఇస్తున్నాం. నువ్వు పోరాటం చేయట్లేదు, అక్కడ నీ ఆత్మ కొరకు నువ్వేం చేయలేదు, పోరాటం చేయలేదు గనక నువ్వు విఫలమవుతున్నావు అక్కడ. అప్పటి వరకు నీకు ఇంత సపోర్ట్ వచ్చింది కదా, సంఘం నుంచి, సహవాసం నుంచి, సేవకుల నుంచి, ఇంత వాక్యం, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాక్యం నుంచి, ఇదంతా బలము కాదా? మరి ఇంత బలాన్ని ఉపయోగించుకొని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వెనుదిరగకుండా ముందుకు ప్రయత్నం చేయాలి. కానీ ఏం చేస్తారు తెలుసా? తలదించడానికే ఇష్టపడతారు. తలదించడానికి కూడా ఒక విధానం ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఒక ప్రవాహం ఉందనుకోండి, ఆ ప్రవాహంలో చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఆ మొక్క గట్టిగా నిలబడదని కొట్టుకొని పోద్ది. అదే ప్రవాహానికి ఇట్లా వంగింది అనుకోండి, ఆ ప్రవాహం తగ్గిన తర్వాత ఏం చేస్తుంది? అది సమస్యలు వస్తాయి, కానీ నువ్వు తగ్గినట్టుగా తగ్గేవాళ్ళే మళ్ళీ అందులో నిలబడాలి కదా. ఆ విధంగా పోరాటం చేస్తూ చిన్న మొక్క ప్రవాహాన్ని తట్టుకొని ఏం చేసింది? నిలబడగలుగుతుంది. కానీ శ్రమలు రాగానే ఏం చేస్తున్నారు అంటే, శ్రమలు అనేవి పరీక్షలు లాంటివి. క్రైస్తవ జీవితానికి పరీక్ష. నువ్వు విన్నదానికి ఏం పెడతారు? యూనిట్ టెస్ట్లు. విన్నదానికి ఏం పెడతారు? క్వార్టర్లీ. విన్నదానికి ఏం పెడతారు? కొంతకాలం గడుస్తున్న కొద్ది హాఫ్ ఇయర్లీ, సంవత్సరం గడిచేసరికి ప్రీ ఫైనల్, యాన్యువల్ పెడతారు కదా. ఎందుకు? నువ్వేం విన్నావు, ఏం గ్రహించావు, ఎంతవరకు సిద్ధపడి ఉన్నావు. ఆ పరీక్షలు పెడితే నువ్వు పరీక్షలు పెట్టడం తప్పంటే ఎట్లుంటుంది? ఆ పరీక్షలో నువ్వు నిలిస్తేనే అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను నిలకడగా ఉన్నానా లేదా, నేను నిలబడగలుగుతున్నానా లేదా, నాకు శ్రమలు వస్తే నేను ఉంటానా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి అని అంటే పరీక్ష. ఆ శ్రమలలో నువ్వేం చేయాలి? నిలబడాలి. ఇంకొక మాట చెప్తాను, ఒక్క ఆదరణ కలిగించే మాట ఏంటంటే, ఒకసారి తిమోతికి రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. తాను నిలుచుతున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా చూసుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు నిలబడ్డావు, నువ్వెందుకు పడిపోతావు? పడగొడితే పడిపోతావు. పడగొట్టే ప్రయత్నం చేస్తేనే పడిపోతావు. నిలబడితే పడిపోతావు, నువ్వు పోవు. కాబట్టి నిలబడ్డావు కాబట్టి నేను పడిపోనులే అనుకోకూడదు. పడగొట్టే ప్రయత్నాలు జరుగుతాయి, జాగ్రత్త అని చెప్తున్నాడు ఇక్కడ. మనల్ని పడగొట్టే ప్రయత్నాలు జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప ఎంత జరిగినా మిమ్మల్ని ఏం ప్రేరేపిస్తారు? ఈ శోధనలు ఎంతవరకు అంటే నిన్ను ఆపుదల చేసేంతవరకు, ఎదగకుండా చేసేంతవరకు, అంత మట్టుకే నీకు ప్రయత్నాలు ఉంటాయి. చిన్నవయ్యి చదవండి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా. చూసారా ఎంతవరకు అంటే, నువ్వు ఎంతవరకు సహించగలవో ఆ స్థితిని దాటి నీ జీవితంలోనికి అనుమతించడట దేవుడు.
అర్థమవుతుందా? కానీ అనుమతించని మాట మనకు అర్థమైంది, మనం నువ్వు సహించేదే నీకు వస్తుందని కూడా అర్థమైపోయింది. కానీ కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? ఆ శోధనకి నిలబడలేకపోతున్నాం. నువ్వు 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 తట్టుకునేంత మట్టికే నీకు ఇస్తాను, అంతకు మించి నేను ఇవ్వనని చెప్తున్నాడు. అనుమతించను అని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, వాడి మీద 30 కేజీలు పోస్తే ఎట్లుంటుంది? మీరు మోస్తారా? మోపిస్తారా? ఎవరు మోస్తారా అది 30? మరి మీకు జ్ఞానం ఉంది కదా, మరి దేవునికి అంత జ్ఞానం లేదంటారా? నువ్వు ఎంత మోయగలవో దేవునికి తెలీదా? చూస్తే అర్థం కాదా? ఎంత పరీక్ష పెట్టగలవో తెలీదా? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూసారా, మీరు రాస్తున్నారు కూడా, అమ్మ ఇంత పెద్దగా ఉందని ఆన్సర్ 2-3 పేపర్లు ఉంది. పిల్లలు వచ్చి ఏమంటారు? మరి 2-3 పేపర్ రాస్తున్నాడు అన్న, ఇంత ఆన్సర్ అంటారు. ఆ వయసుకు వచ్చేసరికి అది పెద్ద కష్టమేం కాదు అర్థం చేసుకుంటే. అంటే వాళ్ళ మీద మోయలేనైతే భారం మనమే మోపనప్పుడు దేవుడు నీ మీద మోయలేనిది ఏమైనా మోపుతాడా? మోపలేడు. కనుక ఇక్కడ అంటున్నాడు, నువ్వు సహించగలిగినంతే నేను అనుమతిస్తాను, కానీ అంతకు మించి నేను అనుమతి ఇవ్వను. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకో మాట చెప్పాడు, కొంతకాలము నమ్మి ఏమైపోతున్నారు వీళ్ళు? చివరికి కొంతకాలమే బాగానే కొనసాగుతారు, చివరికి తొలగిపోతున్నారు. ఎందుకు తొలగిపోతున్నారంటే శ్రమైనా హింసైనా, అది కుటుంబంలో భర్త నుంచి, భార్య నుంచి, ఉద్యోగం నుంచి, పని నుంచి, ఇక ఏదైనా సరే వాటిలో నుండి బయటపడలేక, అవి పెద్దవి కాదు వాస్తవానికి, చిన్నవే, నువ్వు తట్టుకోగలిగినవే. ఎందుకంటే నీకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు? ఆ సామర్థ్యం ఇచ్చాడు. వాక్యముతో నీకు ఆల్రెడీ సామర్థ్యం ఇచ్చాడు, బలపరిచే సహవాసం ఇచ్చాడు. అయినా సరే వీళ్ళు ఏం చేస్తారు? తల దించడానికే ముందు ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఏమేమి అడగాలి? అన్న నా వల్ల కావట్లేదు, నన్ను ఎట్లా చేయమంటారని అడిగారు అనుకోండి, అప్పుడు ఆ ప్రశ్న సరైంది. ఎందుకంటే నీకు సహాయం దొరుకుతుంది కనుక నువ్వు బలపడటానికి అవకాశం ఉంటుంది. నా వల్ల కావట్లేదు, నేను రాలేనంటే అర్థం ఏంటి? ఎవరో ఒకరు సహాయం చేస్తారు కదా, ఆ సహాయాన్ని కూడా ఏం చేయట్లేరు, వాళ్ళు కోరుకోవటం లేదు. అంటే చేతులు దించేస్తున్నారు, పోరాటం ఆపేస్తున్నారు. పోరాటాన్ని ఆపేస్తే ఏం జరుగుతుంది? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక మాట నాకు గుర్తొచ్చిన విషయం చెప్తాను. గెలుపు ఓటం అనేది నిర్ణయిస్తారు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు సుధాకర్ ఉన్నాడు, ఇక్కడ ఋషి ఉన్నాడు, ఎవరు గెలుస్తారు? గెలుపా? అది గెలుపా? సుధాకర్ ఉన్నాడు, టైసన్ ఉన్నాడు, ఎవరు గెలుస్తారు? టైసన్ తెలుసు కదా, ఎవరు గెలుస్తారు? అది గెలుపా? బలవంతుడు గెలుస్తాడు, బలహీనుడు ఓడిపోతాడు. అది గెలుపు కాదు అసలు. గెలుపు అంటే ఎట్టుండాలి? ఇక ఆయన ఎవరు కొట్టలేకపోతే అది గెలుపు. యేసుక్రీస్తు మాత్రం గెలిచాడని ఎందుకు చెప్తున్నావు? మరణం గెలిచిన మహనీయుడు ఎవరు సిగిస్తాను ఎందుకు అంటున్నావు? ఇక ఆయన తప్ప ఎవరు గెలవలేదు కనుక అంటున్నాం మనం. ఇప్పుడు సుధాకర్ని కొట్టలేరా? టైసన్ కొట్టలేరా? కొట్టినా ఉంటారు కదా, ఉంటారు. అంటే ఒకరికంటే ఒకరు బలవంతులు ఉంటే, ఇప్పుడు ఓడిపోయాడు అనుకుంటే ఎట్లుంటుంది? ఓటమి అనేది ఎందులో ఉంది తెలుసా? నిజమైన ఓటమి ఏంటిదంటే పోరాటం చేయకపోవటమే నిజమైన ఓటమి. నువ్వు ఓటమి చెందావని నిన్ను పక్కకు పెట్టేంతవరకు నువ్వేం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. అది వాడు ఓడిపోలే. వాడు ఏం చేశాడు? పోరాటం చేశాడు. అర్థమైందా? పోరాటములో నిన్ను నువ్వు అప్పగించుకుంటే అది నిజమైన ఓటమి. నువ్వు ప్రయత్నం చేస్తూ ప్రయత్నం లోపం లేకుండా ప్రయాసపడితే ఖచ్చితం అది చిన్నవాడిని పెద్దవాడు కొడతాడు, ఈయనకంటే బలవంతుడు కొడతాడు. అది ఎట్లా అవుతుంది? గెలుపోవటము కాదు అది. నిజమైన ఓటమి ఏంటంటే మనం ఏ ప్రయత్నము చెయ్యకపోవడమే. అందుకోసం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు. మీరు అలసట పడకయో మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయన తలంచుకొనిడి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని, ఆ పాపాన్ని మీరు ఎదిరించలేదు,
ఆ శోధనను మీరు ఎదిరించలేదు, నిలబడి తట్టుకోవడానికి వాక్య సహాయాన్నో లేదా సహవాసాన్నో మీరు సంప్రదించలేదు, కనుకే మీరు ఓటమి పాలయ్యారు. ఓటమి అంగీకరించడం అంటే ఓడిపోవడం కాదు, ప్రయత్నము చెయ్యకపోవటం. ఖచ్చితంగా అది షూర్, బలవంతుడు ఎట్లయినా కొడుతూనే ఉంటాడు. కాబట్టి నేను ఓడిపోయానంటే ఎట్లుంటుంది? వాడు గెలిచానని ఆనందపడితే ఏం లాభం? అది నిజమైన గెలుపు ఓటమి కాదు. వాడు కొట్టకముందే మనం అప్పగించుకున్నాం అనుకోండి కొట్టని, అది ఏమంటారు? పాపమును ఎదురించడం ఏం చేయలేదట, రక్తము కారునంతగా. అంటే అర్థం ఏంటి? నిన్ను కొడుతుంటాడు, ఏం చేయాలి? తిరుగుబాటు. రక్తం కారుతున్న ఏం చేయాలి? తిరుగుబాటు చేసామనుకోండి, ఒక దెబ్బైనా కొట్టలేవా? అది ఆ పోరాటం చేసే శక్తి మనలోనికి రావాలి, అంతే తప్ప ఓటమిని అంగీకరించామనుకోండి ఏం జరుగుతుంది? ఇంకా 4 దెబ్బలు ఎక్కువ పడతాయి, అంతే కదా. ఓటమిని అంగీకరించి చేయి దించితే ఏమవుతుంది? బాక్సింగ్లో ఇంకెక్కువ పడతాయి. ముక్కు ఏమైపోద్ది? మొత్తం పచ్చడి అయిపోద్ది, ముఖం మొత్తం అయిపోద్ది, ఉబ్బిపోద్ది. కానీ నువ్వు ఓటమిని అంగీకరించకుండా అడ్డుగా పెట్టుకున్నావు అనుకోండి ఏం జరుగుతుంది? గాయాలు అవుతాయి, బలమైన గాయాలు అవుతాయి, కానీ అది నిజమైనటువంటి ఓటమి అయితే కాదు. అలా శోధనలు ఏం చేయమంటున్నాడు? మనల్ని నిలబడండి అంటున్నాడు. నిలబడండి, మీరు భరించగలిగినంతకంటే ఎక్కువైతే మీ శోధనలు మీ జీవితంలోనికి రావు. ఇది దేవుని యొక్క భరోసా. నెక్స్ట్ మూడవది ప్రాముఖ్యమైనది చెప్తున్నాడు. ఏడుదట, వాక్యము వినువాడు. ఎవరు? ముండ్ల పొదలో పడినటువంటి వాడు. వీడు ఎదిగాడు, కానీ ఏం చేయబడ్డాడు? అణిచివేయబడ్డాడు. ఎందుకంటే చివరికి ఫలితం ఏంటి? ఫలించడం ముఖ్యం, కానీ ఏం చేయలేదు ఇక్కడ? ఫలించలేదని చెప్పాడు. ఫైనల్గా నువ్వు ఏం చేస్తే లాభం అంటే నువ్వు ఫలాలు వచ్చాయా లేదా అనేది ముఖ్యం అంతిమంగా. కానీ ఇక్కడ ఎదిగింది, కానీ అణిచివేయబడింది, చివరికి ఏం లేకుండా పోయింది? ఫలాలు లేకుండా. ఇతను ఎలా ఉన్నాడంటే వినువాడే. వినువాడంటే అనుకూలత అంతా ఉంటే వినేవాడే, కానీ ఏం జరిగింది? ఐహిక అంటే కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు, తర్వాత ధనమోసమును, ధన సంబంధమైనవి, తర్వాత ఇక్కడ ఒక మాట అన్నాడు మార్క్స్ వార్తలో, ఇతర ఆపేక్షలు. అంటే ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తా, లోకాన్ని ప్రేమిస్తా, దేవుని ఆజ్ఞను ప్రేమిస్తా, లోకాన్ని ప్రేమిస్తా అంటే దేవుడు ఏమంటాడు? నువ్వు ఒకరినే ప్రేమించగలవు, ఇద్దరిని నువ్వు ప్రేమించలేవు కదా, ఇద్దరికి నువ్వు దాసులుగా ఉండలేవు కదా. అయితే దేవునికైనా దాసులుగా ఉండాలి, సిరికైనా దాసులుగా ఉండాలి. కనుక ఎవరో ఒకరిని మాత్రమే ప్రేమించగలము, కానీ ఒకరినే ప్రేమించగలం, కానీ ఇద్దరిని ప్రేమించలేము. కనుక ఇతర ఆపేక్షల లోపల ఒక మాట అన్నాడు, చొచ్చి అన్నాడు. ఇది బయటికి కనపడదు అసలు. నీ హృదయంలో ఉన్నది అది బయటికి అస్సలు కనపడదు. నీ లోపల ఉన్నది అది చొచ్చి ఉంది, లోపల చొచ్చి ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు అది బయటకు వస్తే అది ఐహిక విచారాలు కావచ్చు, లేదంటే ధనం కావచ్చు, లేదా ఇతర ఆపేక్షలు కావచ్చు. ఇలా ఏమవుతుంది? కాలం గడిపిన కొలది ఏమవుతాడు? పరిపక్వత వరకు వస్తాడు, కానీ ఏం చేయడు? పరిపక్వం కాలేడు. దానికి ఏం జరుగుతుంది అంటే పరిపక్వం కాకుండా ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అతన్ని అణిచివేసేసాయి. చివరికి ఏంటి లాభం? ఎంత పోరాటం చేసినా దేమ పౌలు గారితో ఎంతగా ప్రయాసపడ్డాడు సువార్త పనిలో, చివరికి ఏం చేశాడు? ఆయన ఇహలోకమును స్నేహించాడు. అంతా అయిపోయింది అనుకునే టైంలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంలోకి వెళ్ళిపోయాడు. ఏమైనా బాగుందా? అంతా అయిపోయింది, ఇంకేముంది? ఇక పరలోకాన్ని సంపాదించుకోవడమే. పౌలు గారు పైన చెప్పేశాడు. ఏం చెప్పాడు అదే పత్రికలో? నేను నా పరుగు కడముట్టించింది, నా విశ్వాసమును కాపాడుకుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని చెప్పిన తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, ఈయన లోకాన్ని ఆశించాడు. అంటే పౌలు గారు అంతిమంగా దాన్ని ఫిక్స్ చేశాడంటే ఈయన కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే కదా. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయి చివరికి ఏమైపోయారు? ఇహలోకాన్ని స్నేహించాడు. ఈ విషయాల చేత ఏమైపోతున్నారు? చాలామంది వెనుదిరిగిపోతున్నారు. చివరికి ఫలితం ఏంటిది అని అంటే ఫలించటమే ముఖ్యం. ఏం చేసామనే తర్వాత సంగతి, ముందు ఏం చేయాలి? మనం ఫలించాలి. దానికి అసలు రాజీ పడకూడదు మనం, అంతే కదా. ఏ విషయంలో రాజీ పడకూడదు అని అంటే వాక్య విషయంలో, దేవుని విషయంలో అసలు రాజీ అనటానికి అసలు అవకాశం అనేది ఇవ్వకుండా బ్రతకాలి. అందుకోసమే ఇక్కడ మనం ఆలోచిస్తే ఒక మాట అర్థమవుతుంది ఏంటంటే, లోకానికి ఎంత సాధ్యమైనంత మట్టుకు
ఎంత దూరం ఉండగలవో అంత ఉండటం మనకు మంచిది. ఏ ఒక్క విషయంలోనే నేను చెప్తాను ఒక ఉదాహరణ. మన సహోదరుడే కానీ మనం సహాయం చేశాం కానీ ఆ సహోదరుడి విషయంలోనే ఆ ధనం ఏం జరుగుతుంది, చివరికి మోసం అవుతుంది. అందుకే మేలు కోసమే నువ్వు చేసావు కానీ చివరికి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ సహోదరుడు ఇప్పుడు నేను చర్చికి రాలేకపోతున్నానంటే కారణం ఏంటిదైతే ఏం లేదు, సమస్య ఏం లేదు అసలు వాస్తవానికి. ఇప్పుడు కొంతమంది సహోదరులు ఉన్నారు చూసారా, చర్చికి రావడానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయంటే ఏం లేవు, కానీ మధ్యలో ఏం జరిగింది? ధన మోసం. అలాగని ధన మోసం దేనికి జరిగింది? మేలు చేసే క్రమంలోనే జరిగింది, అంతే కదా. మేలు చేసే క్రమంలోనే ధనంలోనికి ఇన్వాల్వ్ అయ్యాం, మేలు చేసే కోణంలోనే. చివరికి ఎలా మారింది అది ఆ కుటుంబానికి అని అంటే, చివరికి పిల్లల్ని రానివ్వని పరిస్థితి వచ్చేసింది. అలాగని పిల్లలకే నష్టం చేయలేదు, ఆయనకే నష్టం చేయలేదు. కానీ ఎలా ఆలోచిస్తున్నారు అంటే అందులోకి ఎట్లా ఎంటర్ అయిపోతే సమస్యలు విభేదాలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? సమస్యలు విభేదాలు వచ్చేస్తాయి. కనుక మనం లోక విషయంలో సాధ్యమైనంత మట్టుకు మనము ఎంటర్ అవ్వకూడదు. మన మేలు కొరకు వెళ్ళినా దాని మూలంగా ఖచ్చితంగా ఒక రోజుకి ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. కాబట్టి ఆయా విషయంలో చాలా జాగ్రత్త. అదే అయితే దాని మూలంగా అతనికి కానీ అతని పిల్లలకి కానీ సంబంధం ఉందంటే లేదు. కానీ ఎవరు రానిట్లేరు? పిల్లల్ని రానివ్వని పరిస్థితి. ఇప్పుడు ఎవరికి నష్టం? ఏడిది అభ్యంతరం అంటే ఏం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాము? ధనము అనేటువంటి విషయంలోనికి వెళ్ళాము. కాబట్టి ఈ చిన్న చిన్న వాటికి సంబంధం లేకపోయినా అందులోకి వెళితే చివరికి ఏం జరుగుతుంది? నష్టం కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ఏం చేయకూడదు? వాటిల్లో మనము వెళ్ళకూడదు. అలాంటివి మనకు దగ్గరకు కూడా రానివ్వటానికి ఇష్టపడద్దు. అంటే ఒక మాట చెప్తాను. ఏమంటాడంటే పేతురు గారు అంటాడు, మా మట్టుకు మేమైతే ప్రార్థించటంలోనూ వాక్యం బోధించటంలోనూ పని కలిగి ఉందాము అంటాడు. ఏమన్నాడు? ఎక్కడుంది? ఏమన్నాడు పౌలు గారు? క్షమించండి, పేతురు గారు ఏమన్నారు? ఏం చేస్తారు? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులు తన ఎద్దుకు వచ్చి శిష్యుల సమూహాన్ని చూచి దేవుని వాక్యం బోధించటం మాని అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మధ్యలో వేరే వేరే కారణాల చేత మనం ఇన్వాల్వ్ కావడం వల్ల సహోదరులు కూడుకున్నా బోధే చేస్తాం, కుటుంబం కూర్చున్నా బోధే చేస్తాం, లేదంటే ఏ స్థలంలోనే ఏం చేస్తాం? మనం వాక్యమే బోధిస్తాం. అలాంటి బోధించే స్థితి నుండి మనం దాటెళ్తున్నామంటే ఆ పరిస్థితుల్లో నుంచి మనం ఏమైపోవాలి? బయటికి వెళ్ళిపోవాలి. అర్థమైంది లేదా? ఒక సేవకుడు ఉన్నప్పుడు ఆ సేవకుడున్న పరిధి మొత్తం ఏమై ఉండాలి? బోధే ఉండాలి. ఆ బోధ పరిధి దాటి మన చుట్టూ వాతావరణం ఉందనుకోండి, అప్పుడు మనల్ని కలుషితం చేసేస్తుంది, సమస్యగా మార్చేస్తుంది. కనుక మనం ఉంటే వాక్యం బోధించే వాళ్ళ మధ్య ఉండాలి, వాక్యం వినే వాళ్ళ మధ్య ఉండాలి. వినని వాళ్ళతో అలాంటి పరిస్థితులకి అసలు మనం వెళ్ళడానికి ఇష్టపడద్దు, వెంటనే వచ్చేయాలి. ఇక్కడేం చెప్తున్నాడు? బోధించటమా అని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు అంటే ఇప్పుడు దీనికి ఏం జరుగుతుంది? మేము బోధించడానికి సమయం తీసుకోవాలి. ఎంత సమయం? గంటే. ఎంతసేపు చెప్తాం మీకు? గంట, 2 గంటలు. మరి మిగిలిన సేపు మాట్లాడొచ్చుగా అంటే ఆహారం పంచిపెట్టొచ్చు కదా అంటే పెట్టొచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సహాయం కదా, బోధించవచ్చు కదా, సహాయంతో బోధించవచ్చు కదా. అంటే ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఏ ప్రిపరేషన్ ఉండాలి? బోధించుట కొరకై ప్రిపరేషన్లో ఉండాలి సేవకుడు. ఇదే పని, మూల పని ఏంటిది? ఇది. మిగిలినవి చిన్నవి. ఎందుకంటే జీవనోపాధిలో నలిగిపోతున్న వాళ్ళని లేవనెత్తాలంటే ఇదే జీవాధిపతి మాటల్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఈయన సమయం కేటాయించి వాళ్ళకు నేర్పించాలి బలంగా. అర్థమవుతుందా?
వాళ్ళు బలహీనలు అయిపోతారు కాబట్టి ఈయన ఏం చేసి బలంగా దేవుని వాక్యాన్ని వాళ్ళ యుద్ధకు తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు బలపడటానికి అవకాశం ఉంటుంది. దీనికే నేను నా లైవ్లో నేను చూసిన ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అది జరిగిన తర్వాత నాకు అనిపించిన విషయం చెప్తాను. ఒక ఇంటిని ఇప్పాలనుకున్నాం నేను విక్రమ్. ఇప్పిన తర్వాత ఆ స్థలం ఇప్పిన తర్వాత రేకులు దింపాము. దింపిన తర్వాత చివరికి ఆ డబ్బులు కూడా ఆయన ఎగ్గొట్టాడు. విక్రమ్ కూడా నన్ను తీసుకెళ్ళి ఆ పని చేయించి కూడా ఆ డబ్బులు ఎగ్గొట్టాడు. ఆయన బాధపడ్డాడు. అది తర్వాత సంగతి. అయితే నాకు అనిపించిన విషయం ఏంటంటే అది ఊరిలో జరుగుతున్న సంఘటన. ఇప్పుడు నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ బోధించేటువంటి నేను ఆ పనిలో కనుక ఎవరైనా చూశారనుకోండి, ఉదాహరణకి చేయడం తప్పు కాదు, చెప్తున్నాను, ఒక ఆలోచన చెప్తున్నాను. అలా చూసినప్పుడు ఒకవేళ అతను నా స్నేహితుడు అనుకోండి, ఏదిరా ఇట్లా ఇంత చదువుకొని ఏం చేస్తున్నారా అన్నాడు అనుకోండి, వాడికి నేను వాక్యం చెప్తుంటాడా? అర్థమవుతుందా? నేను వాడికి అరే ఇది కాదురా జీవితం అన్నాడు అనుకోండి, తింటాడా? ఫస్ట్ ఇది ఎందుకురా, నీ ఇలాంటి పనులు ఎందుకురా, మంచి జాబ్ చేసుకోరా, మంచి చదువుకున్నా కదా అంటాడు. మనకి బోధ చేస్తాడు చివరికి. కానీ నువ్వు ఆ పనుల్లోనికే వెళ్ళకుండా బోధ వింటాడేంటా? ఎంత వ్యత్యాసం ఉంది? అర్థమవుతుందా? ఆ పనిలోనికి వెళ్ళకుండా బయటికి వెళ్ళు, బయట తెలియకుండా చేసే చెయ్యి. కానీ వాళ్ళ కళ్ళెదుట నువ్వు గనక పని చేస్తున్నట్టుగా ఎలా ఉంది? వాళ్ళకి చిన్న వాటి కోసం కష్టపడుతున్నట్టుగా ఉంది, అంతే కదా? బాగా మంచి చదువుకున్నవాడు మంచి జీతానికి లేదంటే మంచి స్థలంలో చేయాల్సిన వాడు ఈ స్థలంలో కష్టపడుతుంటే ఎట్లా అనిపిస్తుంది అని అంటే, వాడు కష్టపడుతున్నాడని ఫీలింగ్ వస్తుంది, జాలి కలుగుతుంది తప్ప మనం ఎందుకు అట్లున్నాం వాడికి అర్థమవుతుందా? సంఘానికి అర్థమవుద్ది కానీ బయటికి ఎందుకు అర్థమవుద్ది? సంఘానికి వాక్యం తెలుసు కాబట్టి మనం ఎంత తగ్గించుకున్నామని అర్థమవుతుంది. వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళకి అదే అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దేవుడి గురించి చెప్తాను అనుకుని ఏమంటాడు? నువ్వు చెప్తున్నా నువ్వు ఏం బాగుపడ్డావు అన్నట్టు చూస్తాడు. ఎందుకంటే భౌతికమైనదే కదా చూస్తాడు ముందు. మరి భౌతికమైనది ముందు పెట్టుకున్నప్పుడు అడ్డంగా అదే ఉంటే లోపలికి ఎట్లా వెళ్తుంది? ఆ రాయి అడ్డుబండగా ఉంటే, అవునా, ఆ అడ్డుబండగా రాయి ఉంటే లోపలికి వాక్యం ఎలా వెళ్తుంది? అప్పుడు అనిపించింది తెలిసిన వారి మధ్య ఇలాంటి పనులు చేయకూడదు. నాకు ఒక పని ఏర్పరిచాడు దేవుడు. అది కరువైన హింస అయినా నేను అదే విధంగా ఉంటే, అదే నేను చాలా సందర్భాలు చూశాను. నీలాగా నేను బతకలేకపోతున్నా మాట కూడా నేను విన్నాను. నీలాగా ఉంటే నాకు బాగుంటుంది కానీ నీలాగా ఉండలేను నేను అన్న మాట కూడా నేను విన్నాను. అంటే అలా ఎందుకు విన్నాను అని అంటే, నేనులాగున్నాను, ఇతర కార్యక్రమాల్లోనికి వెళ్ళలేదు. వెళితే తప్పు లేదు, కానీ దాని ఫలితం కూడా నాకు అనిపించింది వాక్యానికి ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది, ఆటంకం కలుగుతుంది. అదే నేను వెళ్ళకపోతే ఎంత ధైర్యంగా ప్రకటించగలను వాడికి? అదే వాడు ఇలా బ్రతకగలుగుతున్నావంటే, మేము ఇంత కష్టపడుతున్నా బ్రతకలేదు, నువ్వు బ్రతకగలుగుతున్నావంటే వాడు ఆ వాక్యాన్ని ఎలా ఆలోచిస్తాడు? చెప్పే వ్యక్తిని ఎలా ఆలోచిస్తాడు? అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇన్వాల్వ్ అయితే ఏం జరుగుతుంది? వాక్యాన్ని బలహీనపరచడం అవుతుంది అనమాట. ఏమవుతుంది? వాక్యము బలహీనపడుతుంది మనల్ని బట్టి. బలహీన పడకూడదంటే మనకు ఒకటే పని ఉండాలి, వాక్యాన్ని నేర్చుకునే పనిలో ఉండాలి. వారాంతంలో బలహీనలను బలపరిచే పనిలో మనం ఉండాలి. దీనివల్ల మనము కూడా ఆత్మీయంగా ఇంకా బలంగా ఉంటాం, తప్పిపోకుండా వాళ్ళను కూడా ఏ విధంగా బలపరచాలో, వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు వాక్యం మీద రోజు రోజుకి ఏమొస్తుంది? అవగాహన పెరిగిపోద్ది. అప్పుడు మనకు లాభం. అందుకే చెప్తున్నాడు చూడండి కిందికి 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానంతో నిండుకుని మంచి పేరు పొందిన ఏడుగురిని ఏర్పరచుకోండి, వారిని పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉండుము. ఏం చేస్తారట వాళ్ళు? ప్రార్థనలోను వాక్యం, ప్రార్థన వాక్యం. అయితే ప్రార్థించడంలో ఉంటాం, లేదా వాక్యం నేర్చుకుంటేలో ఉంటాం, లేదా దాన్ని బోధించే విషయంలోనే ఉంటాం. ఈ 3 పనులలో మాత్రమే మనం ఉంటే మనకు ఆటంకాలు అనేవి రావు. సేవ విషయంలో ఆటంకాలు రావు. మరి ఒక సేవకుని విషయంలో నిన్న ఆటంకాలు ఉంటే మరి మీరు లోకంలోకి వెళ్తున్నారు కదా, మరి మీకెన్ని ఆటంకాలు వస్తాయి? మరి వాటిని జయించాలంటే మీకేం కావాలి? మరి సేవకుడే ఇలాంటి స్థితిలో ఉంటే, అలా అర్థం చేసుకుంటున్నప్పుడు మన వాక్యము మన హృదయంలో లేకపోతే, సమాజంలోకి వెళ్ళిపోతే, మనుషుల మధ్యకి వెళ్ళిపోతే,
4 రకాలైన మాటలు, పరిహాసాలు, లేదంటే బూతులు, ఇలాంటి ఆలోచనలు, ప్రవర్తన, నడవడికల మధ్యలోనికి నువ్వు వెళితే ఎలా ఉండాలి? ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మరి అది మర్చిపోతాం మనం. ఏం చేస్తాం? లోకంలో ఒక సామెత ఉంటే చూసారా, తమ్ముడు తమ్ముడేనట, అది చర్చే, ఫ్రెండ్సే, మారదు. ఈ సహవాసమే, అది అదే. అక్కడ సహవాసం అక్కడ ఉంటుంది, ఇక్కడిది ఇక్కడ ఉంటుంది. ఎట్లుంటుంది? అవునా కదా? ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇక్కడ చివరిగా నేను ఒక మాట చెప్పి ఈ స్టేట్మెంట్ చెప్తాను. బైబిల్లో మాటను బట్టి పేరు వచ్చింది, మనం విన్నాం. దానిలో ఒక చిన్న పాయింట్ అక్కడ నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. నీ పేరు చెప్పగానే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అర్థమైందా? వాడు సినిమా పిచ్చోడరా నాయన అంటాడు. వాడు ఎప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, క్రికెట్ పిచ్చోడు అంటాడు. వాడికి ఎప్పుడు అమ్మాయిలు పిచ్చిరు అంటారు. వాడికి ఎప్పుడు ఫోన్ పిచ్చి అనా చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే అది మన జీవితం అని మర్చిపోకూడదు. నిజమే కదా? నీ జీవితాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అది. నువ్వేంటో చెప్పే పరిస్థితి అలా కనబడుతుంది. అంతే కదా? ఇలా మనం కూడా ఉంటాం కదా. మనల్ని బట్టి ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్పాలి? అవునా కదా? వాడు మంచోడు రా అని చెప్పాలి, వాడు అలా భక్తిపరుడు రా అని చెప్పాలి. మన క్యారెక్టర్ ఏమవ్వాలి? ప్రతిబింబించాలి అక్కడ. నువ్వేంటో చెప్పేది ఏంటిది? పేరు మారితే సరిపోద్దా? ఎదిజ్య పేరు మారితే సరిపోద్దా? సరిపోదు. ఎందుకో తెలుసా? ఎదిజ్య చాలా గొప్ప పేరు, కానీ అందరికీ తెలిసిన పేరు ఏంటిది? సొలొమోనే. అందరికీ తెలిసిన పేరు ఏంటిది? అంతే కదా? దేవుడు పెట్టిన పేరు ఏంటిది? నాతాను చేత పెట్టబడిన పేరు. కానీ ఎదిజ్య గుర్తుందా అందరికీ? సొలొమోను గుర్తుందా? ఆయన సొలొమోనే కానీ ఎదిజ్య కదా. ఎదిజ్య అంటే ఎవరు? యెహోవాకు ప్రియుడు. మరి ఎదిజ్యకి ఎందుకు గుర్తులేడు అందరికీ? అసలు ఎదిజ్య అంటే తెలియదు చాలామందికి. ఎదిజ్య అంటే ఎవరు? సొలొమోనుకు ఉన్నటువంటి మరొక పేరు, ప్రవక్త చేత పెట్టబడిన పేరు, దేవునికి ప్రియుడని పెట్టబడిన పేరు. కానీ సొలొమోను అన్న పేరే పాపులర్ అయింది, ఎందుకంటే ఆయన లోకం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాడు కాబట్టి. అవును కదా? ఆయన లోకం కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించాడు కాబట్టి ఆయన సొలొమోను అయ్యాడు తప్ప ఎదిజ్య అన్న పేరు రాలే. అనగా మన పేరు మన జీవితాన్ని సూచిస్తుంది, మన క్యారెక్టర్ మన జీవితాన్ని నేర్పించాలి వాళ్ళకి. అంతేగా? పేరు మార్చుకుంటే జీవితం మారుతుందా? నీ జీవితం మారితే, నీ క్యారెక్టర్ మారితే అప్పుడు ఆ పేరుకు విలువ పెరిగిపోద్ది. ఎప్పుడు పెరుగుతుంది విలువ? మరి నీ నుంచి వచ్చే సాక్ష్యం ఏంటిదో నాకు తెలియదు. అవును కదా? మన నుంచి వచ్చే సాక్ష్యం ఏంటిదో తెలీదు. అది వినాలి మనం, అది వినగలగాలి. మా చర్చిలో ఒకరి పేరు ఏంటో టీవీలు. ఒక అబ్బాయి పేరు టీవీలు అంటే ఒక్క టీవీ దగ్గర ఉంటాడు అనమాట. ఎప్పుడు టీవీలు చూడటమే పని. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, అప్పుడేం పని ఉంది? ఎక్కడ టీవీ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి ఆయన పేరేం పేరు? ఒరే టీవీలు అంటారు. అర్థమైందా? అంటే వాడి పేరు ఎలా వచ్చింది? జీవితాన్ని బట్టి. అర్థమైందా? కాబట్టి మన జీవితాన్ని బట్టి మనకు ఒక పేరు రావాలి, దాన్ని బట్టి ఘనత రావాలి. ఎవరికి? దేవునికి మహిమ రావాలి. అలా జీవించే ప్రయత్నం మనం చేస్తే ఏం జరిగినా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం దేవుని కొరకు నిలబడతాం. ఫైనల్గా మంచి నిలబడిన వారు ఎలా ఉంటారట? యోగ్యమైన మంచి మనసు. ముందు స్టార్ట్ చేసింది ఇక్కడి నుంచే, దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ముందు మనకేం కావాలన్నా చదును చేయబడినది, దున్నబడినటువంటి స్వభావం, లేదంటే అంగీకరించే స్వభావంతో, నేర్చుకోవాలనే స్వభావంతో, లేదంటే ఇంకో మాట చెప్పాను చెప్పాలి, స్టార్టింగ్లో జ్ఞాపకం చేశాను, ఒక మాట జ్ఞాపకం చేశాను. అంగీకరించే మనసు, వీటితో పాటు ఒక మాట కలపాలి. ఏంటిది? వాక్యం వినేవారు మాత్రమే కాదు,
గ్రహిస్తే లాభం. ఇంత గ్రహించిన వాళ్ళు వీళ్ళకి వాక్యం తెలియదని చెప్పడానికి లేదు. శోధనలో ఉన్నవాడికి వాక్యం తెలుసు, అవునా కదా. ముండ్ల పొదలో ఉన్నవాడికి కూడా వాక్యం బాగా తెలుసు. కానీ ఎవరు వీళ్ళు? ప్రవర్తింపటానికి సిద్ధపడి వచ్చిన వాడిదే యోగ్యమైన వాక్యాన్ని ప్రవర్తించడానికి ఏదో రావాలని చెప్పాను ఫస్ట్లో. అలా వచ్చిన వాడు ఏం చేశాడు? విన్నాడు. ఏం చేశాడు? అవలంబిస్తున్నాడు చిన్న చిన్నగా. దానికి కావాల్సింది ఏంటిది? ఓపిక. ఇది ఉండాలి. ఇది కోల్పోకూడదు. నిరీక్షణ కోల్పోకూడదు. ధైర్యాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎందుకు కోల్పోతాడు? నేర్చుకుంటున్నప్పుడు, అవలంబిస్తున్నప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, లేదంటే ఈ ఏవైతే దేవుని వాక్యంతో ఆయన అంటుకట్టబడుతున్నాడో ఇంకెక్కడుంటాయి? లాంగ్ టర్మ్లో అతను ఏమవుతాడు? ఫలిస్తాడు. ఫలించడానికి అవకాశము ఉంటుంది. ఇది జరగాలి అంటే ఎక్కడుండాలి మనం? జీవనోపాధి వలన, లేకపోతే జీవపు మాటల దగ్గరన? ఎక్కువ సమయం ఎక్కడ కేటాయించాలి? మనకు ఉంటాయి పనులు, అందరికీ ఉంటాయి పనులు, ఉండవా? ఉంటాయి. మరి ఆ పనిలో ఉంటే ఆ పనిలో వచ్చే లాభం వచ్చింది, మరి ఇక్కడ వచ్చే లాభం ఏది మరి? అను కదా. వాళ్ళు ఇందాక చదివాం యెహెజ్కేలు గ్రంథంలో, వస్తున్నారు వాళ్ళ లాభమును ఆశించి వచ్చారని చెప్పారు. ఏది లాభం దొరికింది? అసలు దొరకలేదు. గ్రహించకపోతే, ప్రవర్తించకపోతే లాభం ఎక్కడుందిగా? ప్రవర్తిస్తే కదా లాభం. కాబట్టి ప్రవర్తించిన వారికే ఏం కలుగుతుంది? చివరికి ఫలము, ఫలితము, ప్రయోజనము, లాభం. మిగిలిన వారెవరికి కూడా ఏం కలగదు? లాభము కలగలేదు. లాభము కలగని పనిని ఎవరైనా చేస్తారా? ఒక్క క్రైస్తవులు తప్ప. నిజమండి. ఎందుకంటే వీళ్ళు చర్చిలు మానరు, కార్యక్రమాలు మానరు, కానీ ఏం చేయరు? ప్రవర్తించరు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? అదే కదా. అంటే లాభము లేని పని చేసేవారు అనమాట వీళ్ళు. లాభం రావాలంటే నువ్వు అంతిమంతంగా ఏం చేయాలి? పని ప్రారంభించావు, దానిని ముగించాల్సిందే. మొదటి వాడవు నువ్వే అవ్వాలి, కడపట కూడా నువ్వే అవ్వాలి, అవును కదా. ముగించాలి. అలా అయితేనే మనకి ప్రయోజనం, లేకపోతే ఏ ప్రయోజనం లేదు. ఇలా వింటేనే మన హృదయాలకి ఏం జరుగుతుంటుంది? మార్పు. ఈ మార్పు అనేది మనం ఆశించి రాకపోతే ఏ ప్రయోజనం కూడా లభించదు. రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ప్రేమించి మా జీవితకాల పర్యంతము మీ వాక్యాన్ని మేము ఎంతగా ప్రేమించాలో, శాశ్వతమైన జీవాన్ని మేము కోరుకొని ఆ శాశ్వతమైన జీవితాన్ని మేము ప్రేమించి మంచి దినములు చూడాలి అనుకున్నవాడు మా మాటని, మా ప్రవర్తనని మేము కాపాడుకోవాలని ఈ వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మా జీవితాలను మేము కాపాడుకుంటూ, ఆత్మను రక్షించుకుంటూ, మాతో ఉన్న వారిని కూడా రక్షించడానికి మీ ఎదుట మేము ఫలించేవారిగా ఉండుటకు ఓపికతోనూ సహనముతోనూ మేము జీవించడానికి మీ యొక్క కృపను, సహాయాన్ని మాకందరికి కూడా అనుగ్రహించండి. మీ వాక్యం విని గ్రహించలేని స్థితిలో మేము ఉండకూడదు, విడిచిపెట్టే స్థితిలో ఉండకూడదు, పాటించని స్థితిలో మేము ఉండకూడదు, శోధన కాలమందు మిమ్మల్ని విడిచిపెట్టే స్థితిలో ఉండకూడదు, సమస్యల కారణం చేత చివరి వరకు వచ్చి మిమ్మల్ని దూరం చేసుకునే స్థితిలో కూడా ఉండకూడదు. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఖడ్గమైన, వేదనైనా, శ్రమైన, హింస అయినా, ఏదైనా మీ ప్రేమ నుండి ఎడబాపని విధముగా మేము జీవించడానికి, ఎల్లప్పుడూ కూడా మీ వాక్యం చేత అంటుకట్టుబడి ఉండటానికి, యోగ్యత కలిగి మీ వాక్యాన్ని అనుసరించడానికి, సహవాసంలో కొనసాగడానికి, సహవాసాన్ని కోరుకోవడానికి మీ యొక్క సహాయాన్ని మా జీవితాలకు అనుగ్రహించి సహాయం చేయమని ఈ ప్రార్థనను మా ప్రభువు, రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్.